హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. సో థ్యాంక్స్ అలాట్ అండి. మీరు లైక్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారండి. సో ఆ వీడియో వల్ల మీరు యూట్యూబ్ ఛానల్ కామెంట్ బాక్స్లో కూడా మీ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్స్ అలాట్ అండి. ఇంకేంటంటే మీకు ఏదైనా టాపిక్ పైన కూడా మీకు రీడింగ్ కావాలన్నా మీరు సజెస్ట్ చేయొచ్చండి. సో మనం ఈరోజు వచ్చేసి కరెంట్ ఫీలింగ్స్ ఏంటో ఫస్ట్ మీది, తర్వాత మీ పార్ట్నర్ది చూసేద్దామండి. సో ఒరాకిల్ కార్డ్స్ నుండి మీ ఫీలింగ్స్ ఏంటో చూసి దానికి క్లారిటీ నేను ఆ డెక్ టారో కార్డ్ డెక్ నుండి ఇచ్చేస్తానండి క్లారిటీ. సో కమానండి, రాధే రాధే 996 అండి. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. సో నేను కార్డ్స్ని షఫల్ చేసేస్తున్నాను. ఫస్ట్ మీ ఎనర్జీస్ వచ్చి చూసేసామండి. యూనివర్సల్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి, మీరు అట్ ప్రజెంట్ ఏ సిచ్యువేషన్లో ఉన్నారు, అంటే ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఉన్నారు. నేను కాసేపు చేస్తాను. మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ను మీ మనసులో ఒక 3 times తలుచుకోండి. మీ ఎనర్జీస్ కార్డ్స్ క్యాచ్ చేసి మీకు ఎక్యురేట్గా వస్తాయి మెసేజెస్. ఓకేనా అండి? ఓకే అండి. కమాన్, మీ నేమ్ని ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒక 3 times మీ మనసులో స్మరించుకోండి. ఓకేనా? పాపప్ వస్తున్నాయి. ఓ ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. అవునా? ఎవరినండి అంతలా? ఓకే, కమాన్. ఎవరికోసమో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు అంటే 24/7 మీ బ్రెయిన్లోనే ఉన్నారు. ఆ మెసేజ్ని బట్టి చెప్పేచ్చు. ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. ఎక్కడైనా నీవే కనిపిస్తున్నారు అంటున్నారు. మీరండి అట్ ప్రజెంట్ మీ ఎనర్జీస్ వచ్చేసి మీ మనసులోని భావాలు ఇవన్నీ. ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ డూయింగ్. నాకు ఖచ్చితంగా తెలుసు నేనేం చేస్తున్నాను. అన్నిటికీ క్లారిటీ వచ్చేసిందండి. జస్ట్ బిగాన్ నెవర్ యూ అండ్ మంచి మంచి మెసేజెస్ వస్తున్నాయి. ఓకే, సమ్టైమ్ ఐ స్టే అవే థింకింగ్ అబౌట్ యూ. నేను ఆలోచించుకుంటూ అసలు పడుకోను, ఆలోచనలు మునిగిపోతాను. అంటే రోజల్లా అదే, అంటే నైట్ పడుకోను, మీ థింకింగ్లోనే డే అంతా నైట్ అంతా గడిచిపోతుంది అంటున్నారు. ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. ఎందుకండి మీరు అంటే మీ పార్ట్నర్తో అడుగుతున్నారు, ఒకరోజు నువ్వు నన్ను క్షమించేస్తావని అనుకుంటున్నాను అంటున్నారు. వన్ మోర్ టైం షఫల్ ప్లీజ్. అంటే మీరు ఏదో తొందరపడి ఏదో మాట అన్నారు, మరి ఏంటో హట్ అయిందో సంథింగ్ ఉంది. ఒకటే కాదండి, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ స్పిరిచువల్ లెసన్స్ అనుకుంటూనే ఉన్నాను. ఇంకా స్పిరిచువాలిటీ రాలేదా అని వచ్చేసింది. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ యూ స్పిరిచువల్ లెసన్స్. అంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీకు సమ్ స్పెషల్ స్పిరిచువల్ అవేకెనింగ్ అయ్యింది. దానికోసం థ్యాంక్ఫుల్ చెప్తున్నారు. ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. ప్రతి దానికి నేను క్లారిటీ ఇచ్చేస్తానండి టారో డెక్. ఓకే అండి, ఈ మెసేజ్ వచ్చాయి. సో మనము ఈ టారో డెక్ నుండి మీ ఫీలింగ్స్ ఏంటి, ఎందుకు మీరు అలా ఫీల్ అవుతున్నారు అనేది చూసేసామండి. ఫస్ట్ ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. బాయ్. ఓకే అండి, మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఒకసారి 3 times అండి, 3 or 5 times మీ మనసులో స్మరించండి. నేను క్లారిటీ ఇచ్చేస్తాను. ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. బాయ్. ఎందుకలా? ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. అంటే ఇది మీ మనసులోని భావాలని మీ మనసు లోపల మీరు వ్యక్తపరచరు, కానీ మీరు మీ పర్సన్ కోసము ఆ విధంగా థింక్ చేయడం కాదండి. ఇక్కడ మీకు అలా అనిపిస్తుంది, ఎక్కడ చూసినా ఎవరిని చూసినా తన్నే చూసినట్టు అనిపిస్తుంది. నేను బాయ్.
గుడ్. చూసారా ఎగ్జాక్ట్గా వచ్చింది పేజ్ ఆఫ్ కప్స్. మీ ఎనర్జీస్ చూస్తుంటే నవ్వొస్తుందండి. ఐమ్ సారీ, నేను అన్నీ ఒకేసారి క్లారిటీ ఇచ్చేస్తాను. ఐ న్యూ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ డూయింగ్. అంటే నాకు ఎగ్జాక్ట్గా తెలుసు, అంటే నేను ఎలా ఫీల్ అవుతున్నాను, వాట్ ఐ వాజ్ డూయింగ్, నేను ఏం చేస్తున్నాను అనేది నాకు తెలుసు అంటున్నారు. ఓకే, కమన్ క్లారిటీ. రాధే 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 రాధే. పాపప్ వస్తున్నాయండి కార్డ్స్. పేజ్ ఆఫ్ స్వార్డ్స్, అదే నేను అనుకుంటా అలాగే వస్తున్నాయండి. నైట్ ఆఫ్ వాండ్స్, ఈ 2 కార్డ్స్ వచ్చాయి క్లారిటీకి. మీరు మీరు చాలా అమాయకులు అండి. మీరు అమాయకులు ప్లస్ ఇంకేంటంటే ఇన్నోసెంట్, అంటే మెచ్యూర్ లేదు. నేను ఈ కార్డ్స్ని బట్టి చెప్తున్నాను. నాకు అందుకే అంత నవ్వు వస్తుందండి. సారీ చెప్పను, ఎందుకంటే ఎగ్జాక్ట్గా కార్డ్ వచ్చే ఎనర్జీస్ అవి, మీ మెసేజెస్ కూడా అలాగే ఉన్నాయి. కమాన్, గుడ్ అండి. ఆ ఎనర్జీ కూడా ఉండాలండి. ఆ ఎనర్జీలో నుంచి బయటకు వస్తేనే కదా మనం మెచ్యూర్ అయ్యి ఏంటి అనేది తెలుసుకునేది. ఓ సమ్టైమ్స్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. నేను అసలు మీ కొరకు ఆలోచించుకుంటూ అసలు అంటే నిద్రపోను. అంటే టైం ఎలా గడిచిపోతుందో నాకు తెలియదు. అసలు పడుకోను, ఆలోచించుకుంటూ ఎందుకండి అంత ఆలోచనలు. నైన్ ఆఫ్ కప్స్ ఇది. ఓకే, అన్ని కార్డ్స్ ఒకేసారి తీసి ఎక్స్ప్రెస్ చేసా. ఐ హోప్ దట్ యూ క్యాన్ ఫర్గివ్ మీ వన్ డే. ఎందుకు అంటే మీ పార్ట్నర్తో మీరు ఒక్కరోజు మీరు నన్ను క్షమించేస్తారు అంటే సంథింగ్. ఎందుకు అడుగుతున్నారు క్షమాపణ? ఎంత అమాయకులు, సెన్సిటివ్ పర్సన్, ఇన్నోసెంట్. ద స్టార్. అదే మనమే ఎప్పుడు కాంప్రమైజ్ కావడం, అన్నీ మనమే. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ ఫర్ స్పిరిచువల్ లెసన్స్. వాయ్ చూసారా, కప్స్, ఏస్ ఆఫ్ కప్స్. బా ఎంత అంటే మీ ఎనర్జీస్ చూస్తే ఒక నిజం చెప్తున్నాం కదా, ఒక హ్యాపీనెస్. అంటే మీ ఎనర్జీ నాకు క్యాచ్ అవుతుందంటే ఎలా ఉన్నారంటే బర్డ్స్, ఫ్లయింగ్ బర్డ్స్ ఆకాశంలో హాయిగా ప్రశాంతంగా, బటర్ఫ్లైస్, బర్డ్స్ ఇలా ఫ్లై అవుతుంటే ఆకాశంలో ఎంత హాయిగా ఉంటుంది, ఎంత అందంగా అలా ఉన్నాయండి మేము ఎనర్జీస్. గుడ్ అండి. అబ్బా ఎప్పుడు ఇలాగే ఉండాలి మీరు. అంటే ప్రతి మనిషికి ఈ స్టేజ్ అనేది ఉండడం చాలా ఇదండి. అంటే ఈ స్టేజ్ ప్రతి ఒక్కరు నెమరు వేసుకుంటారు. వాళ్ళు ఏ స్టేజ్కి వెళ్ళిందంటే మెమరీస్ అనమాట, స్వీట్ మెమరీస్ అంటారు అలా అనమాట. అంటే మీరు అన్ని ఇమాజినేషన్, ఊహాలోకము, ఆ బటర్ఫ్లైస్, ఆ కలర్స్, అంటారే ర్యాంబో కలర్స్, అలా ఉంది మీ ఆలోచన, మీ థాట్స్ చాలా బాగున్నాయి. మేబీ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే అంటారు, ఆ డే ఇప్పుడు మరి రేపో 14 నాకంతా తెలియదు, విన్నాను. సో బట్ మీ ఎనర్జీస్ బాగున్నాయి. ఇది చూస్తుంటే నాకు ఆ డే గుర్తొచ్చిందండి. అందుకే నాకు అంటే అన్ని ఇన్స్టిట్యూషన్కి వచ్చేస్తుంటాయి. బట్ ఓకే, నేను క్లారిటీ ఇచ్చేస్తానండి. గుడ్. నాకు అంటే ఐ ఫీల్ హ్యాపీ. ఈ ఎనర్జీస్ మీరు చూసి నాకు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే మీ ఎనర్జీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఎనర్జీస్ అలా వచ్చేసాయి. ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్. అంటే మీది ఇప్పుడిప్పుడే పేజ్ ఆఫ్ కప్స్ అంటే కొత్తగా అంటే కొత్త ప్రేమ చిగురుస్తుందన్నారే. కప్స్ అంటే మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్ అన్నమాట. కొత్త అనమాట, అంటే న్యూ కొత్త. సో కప్ ఆఫర్ పట్టుకొని ఉన్నారు అంటే మీకు ఆల్రెడీ అయ్యింది. అందుకే ఐ లుక్ ఫర్ యూ. ఎక్కడ చూసినా మీ పర్సనే కనిపిస్తున్నారు, తనే కనిపిస్తున్నారు మీకు. అంటే అంత డీప్గా, అంత హార్ట్ఫుల్గా లైక్ చేస్తున్నాను అంట. అందుకే లుక్ ఫర్ ఎవర్. అంటే కొత్త కదా, అన్నీ బాగుంటాయి. సో అది నెక్స్ట్ వన్. అంటే ఇప్పుడిప్పుడే అంటే కొంచెం టైం అయింది.
అందువల్లనే ఎక్కడ చూసినా తనే కనిపిస్తున్నారు, మీ పర్సనే కనిపిస్తున్నారు మీకు. ఎక్కడ చూసినా ఏం చూసినా అంటే ఇమాజినేషన్ వరల్డ్. చెప్పాను కదా, బటర్ఫ్లై, బర్డ్స్, అన్నీ గ్రీనరీ, ఫ్లవర్స్, అది ఒక వరల్డ్ ఉంటుంది చూడండి. ఆ స్టోరీ మనకు చిన్నప్పుడు ఒక స్టోరీ ఉంటుండేనండి. మనకు అన్ని ఫేరీస్ ఉంటాయి అందులో. ఏరిస్ అండ్ వండర్లాండ్ నాకు చాలా ఇష్టం అండి అది. ఏరిస్ అండ్ వండర్లాండ్ అలా ఆ లోకంలో ఉన్నారనమాట మీరు. అంటే అలా అట్ ప్రజెంట్ అలా అంటే మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలి అని దాంట్లో చెప్తున్నాను. అంటే ఆ వరల్డ్కి వెళ్తే మేము తను ఎలా అనుకుంటుందో అలా ఉంటుంది చూడండి, అలా ఉన్నారనమాట మీరు. ఏరిస్ అండ్ వండర్లాండ్ చాలా బాగుంటుందండి. ప్లస్ ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాజ్ డూయింగ్. అంటే మీ మనసుకు అంత హ్యాపీనెస్, అంత ఇదిగా ఉంది అంటే ఆ వరల్డ్ తనతో మీరు అటాచ్ అయ్యి లవ్ ఫీల్ అయ్యేది అలా ఉందన్నమాట. సో స్వాడ్ అంటే తొందరగా డిసిషన్ తీసుకోవాలి. ఎలా అంటే అది కూడా మీరు అంటే ఇమ్మెచ్యూర్ అండి. ఇప్పుడిప్పుడే కదా చెప్పాను కదా, ఒక మెచ్యూర్ ఉండదు. ఏదంటే అది అంటారే ఏది ఇష్టం తను కుందేలుకు మూడే కాళ్ళంటే ఆ మూడే తను మెచ్చిందే రంభ ఏదో సంథింగ్ అంటారే, అలా ఉందన్నమాట మీది. అంటే ఎగ్జాక్ట్గా మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అంటే తొందరగా స్వాట్స్ అంటే అది కూడా మీకు ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు, తన కోసం ఏంటి లేదు, బట్ తొందరగా యాక్షన్ తీసేసుకోవాలి. నేను అనుకుందే రైట్ అనుకుంటున్నారు అంటే మీది ఇంకా ఇన్మెచ్యూర్ మైండ్ అండి, అమాయకత్వం, ఇంకా ఏమీ తెలియదు. అంటే నేను మీకు కార్డ్స్ ఎనర్జీ రీడ్ చేసి చెప్తున్నాను మీరు ఎలా ఉన్నారనేది. మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారంటే ఇన్మెచ్యూర్, కొత్త అంత పరిపక్వత రాలేదు. కానీ అప్పుడు ఎలా ఉంటుందంటే అబ్బా ఇది ఇష్టపడ్డది కావాలి సంథింగ్ మన మార్కెట్లో ఏదో చూసామా, ఎంతైనా సరే అది తీసేసుకోవాలి, మనకు కావాలి, మనకు దక్కాలి, అలా అందనమాట ఎనర్జీస్. స్వాట్స్ నాకు తెలుసు నేను ఏం చేస్తున్నానో, నేను ఏది చేసినా రైటే అని ఉందన్నమాట. స్వాట్స్ అంటే డిసిషన్ తొందరగా తీసేసుకోవాలి. అందుకే అంటున్నా నేను చేసిందే రైట్, అవును ఎగ్జాక్ట్లీ నా మనసు చెప్తుంది అని అంటున్నారనమాట. అదే ఐ నో ఎగ్జాక్ట్లీ నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని అంటున్నారు. బట్ అది ఇన్మెచ్యూర్ అండి మీది. అది అంటే కార్డ్స్ ఎనర్జీ చెప్తున్నాను నేను. జస్ట్ బిగాన్ నెవర్ యూ టాక్సికేట్. ఇదేంటంటే మీరు ఎలా ఫీల్ అవుతుంది నేను చెప్తున్నాను కదా, బటర్ఫ్లైస్, ఏరిస్ అండ్ వండర్లాండ్ అంటే అలా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఆ వరల్డే గుర్తొస్తుందండి. ఏరిస్ అండ్ వండర్లాండ్ది. మీ పర్సన్ దగ్గరున్న మీరు తను తలుచుకుని ఏంటంటే ఒక మత్తు, ఒక మాయాలోకం. నేను అన్నాను కదా కొత్తగా బటర్ఫ్లైస్, అవి వింగ్స్, ఆ ఫ్లయింగ్, ప్లస్ ర్యాంబో కలర్స్ అలా ఉందన్నమాట. అందుకే అంటున్నారు మిమ్మల్ని తలుచుకున్నా, మిమ్మల్ని ఊహించుకున్నా మత్తుగా, అంటే ఒక మత్తులో కమ్మేస్తుంది అంటారే, అలా నేను కార్డ్స్ ఎనర్జీ చెప్తున్నానండి. మత్తు కమ్మేస్తుంది మిమ్మల్ని చూడగానే. అందుకని కింగ్ ఆఫ్ స్వాట్స్ అబ్బా ఏదైనా సరే మేబీ ఇవి వ్యాలంటైన్స్ డే ఎనర్జీస్ అంతా ఇక్కడికి వచ్చేస్తున్నాయండి. నిజమండి అలాగే ఉంది ఎనర్జీస్. లవర్స్ ఇది కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే అది ఎలా అంటే మీకు ఎలా ఉంది ఎనర్జీ అంటే అబ్బా స్పీడప్ ఫాస్ట్గా, అసలు వెయిట్ చేయొద్దు. ఈ చూసారా మనకు కార్స్ ఎలా అంటే ఈ హార్స్ చూసారా స్పీడ్గా ఎంత ఫాస్ట్ అంటే మనకు బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ ట్రీస్ కనిపిస్తున్నాయి మీకు, ఎలా గాలికి ఊగుతున్నాయో అంత ఫాస్ట్గా వేగంగా వెళ్ళి కలుసుకోవాలి, డిసిషన్ తీసుకోవాలి, తనతో మాట్లాడాలి అన్న ఆతృత, యాంగ్జైటీ అలా ఉందన్నమాట. నెక్స్ట్ వన్ సమ్ టైమ్ ఐ స్టే అంటే అంత మత్తుగా, అంత ఇదిగా ఉంది ఆ మాయాలోకం. ఆ మత్తులో వెళ్ళిపోవాలి, తన దగ్గరికి వెళ్ళాలి అన్న ఎంగ్జైటీ, అంత తొందరగా డిసిషన్, వెళ్ళాలి, మాట్లాడాలి, తనతో మీట్ కావాలి అన్న ఆతృత ఉంది మా మనసులో. అట్ ప్రజెంట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆ టైంకి ఇది 24 అవర్స్ వర్తిస్తుందండి ఈ వీడియో. అంటే ఎనీ టైం మీరు ఏ టైం చూసినా ఆ 24 అవర్స్కి, ఓకేనా? అలా ఉన్నాయి మీ ఎనర్జీస్.
ఎప్పుడు చూసినా నిన్ను తలుచుకున్నా మాట్లాడినా 24 అవర్స్ మీరే బ్రెయిన్లో కనిపిస్తున్నారు, ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. నాకు తెలుసు నేను ఏం చేస్తున్నానో, నాకు బ్రెయిన్ నా బ్రెయిన్ నాకు చెప్తుంది నేను ఎగ్జాక్ట్గా ఏం చేస్తున్నానో నాకు తెలుసు. బట్ డిసిజన్ తొందరగా తీసుకోవాలి, తొందరగా కలుసుకోవాలి తనతో. మీ దగ్గర ఉంటే మత్తుగా ఉంటుంది, మిమ్మల్ని తలుచుకున్న మత్తుగా ఉంటుంది. మీరే ఒక మత్తు, అది ఏదేదో అంటారు కదా, మత్తులో మునిగిపోయాను. జస్ట్ అంటే మీదంతా పిల్ల చాష్టలు అంతే అండి. అది ఇమాజినేషన్ వరల్డ్ అలా ఉన్నది మీ అంతా. అంటే కొత్త కొత్త అంతా బటర్ఫ్లైస్, అంతే బటర్ఫ్లైస్. నెక్స్ట్ అండి, సమ్ టైమ్ ఐ విల్ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. అందులో మీరు ఎంత అన్నారు కదా, ఇవన్నీ తలుచుకుంటూ అంటే 24/7 తన థాట్స్. ఎవరిని చూసినా తనే అనిపిస్తారు. అది సినిమాలో చూపిస్తారే, అక్కడ ఏదో సాంగ్లో ఎవరిని చూసినా తనలాగానే అనిపిస్తుంది. తీరా దగ్గరికి వెళ్ళి టచ్ చేయగానే వేరే వాళ్ళు ఉంటారు. అంటే ఆ ఊహాలోకం అలా ఉంది మీరు. సో సారీ అండి, నాకు నవ్వు వచ్చేస్తుంది ఎనర్జీస్ చూస్తే. సో సమ్ టైమ్ అంటే ఆ ఇమాజినేషన్, ఆ సీన్ నాకు కళ్ళ ముందు కనిపిస్తుంది అంటే చెప్తుంటే. దట్స్ వై నాకు నవ్వు వచ్చేస్తుంది. సమ్ టైమ్ ఐ స్టార్ట్ థింకింగ్, మిమ్మల్ని తలుచుకుంటూ, అంటే మీ పర్సన్ని మీరు తలుచుకుంటూ అసలు నేను ఒక్కోసారి అసలు పడుకోవట్లేదు, తెల్లవారుజామున అయిపోతుంది. అప్పుడు గప్పుకున్న లేసి అయ్యో అప్పుడే తెల్లవారిందా, ఈ ఆలోచనలోనే నాకు అసలు తెలియట్లేదు అన్న దాంట్లో ఉన్నారు. అదేంటంటే 9 ఆఫ్ కప్స్ అంటే తననే మీరు, తన లోకం 9 ఆఫ్ కప్స్ అంటే ఇక మొత్తం తనే. నా ప్రపంచమే తను, సర్వస్వం తను, నా ఫ్యూచర్ తను. ఇక అదే చెప్తున్నాను కదా, మొత్తం మత్తు కమ్మేసింది, మత్తులో మునిగిపోయారు, తన మత్తులో. ఎగ్జాక్ట్లీ నేను కార్డ్స్ ఎనర్జీ రీడ్ చేస్తున్నానంటే మీరు ఆ ఎనర్జీలో ఉన్నారు. మేబీ మీరు ఐ థింక్ ఏదైనా ప్లానింగ్లో ఉన్నారో, ఐ మీన్ ఇప్పుడు ఒకేషన్ అదేంటి వ్యాలంటైన్స్ డే, ఆ డే ప్లానింగ్లో ఉన్నారో మరి ఏంటో. బట్ చాలా మునిగిపోయి ఉన్నారు. 24/7 అంటే అర్థం చేసుకోండి, కార్డ్స్ ఎనర్జీ అలా వస్తున్నాయి. ఇదండి, సమ్ టైమ్ ఐ స్టే అవేక్ థింకింగ్ అబౌట్ యూ. అంటే మొత్తం తను, ఇక మొత్తం మీరు ఫ్యూచర్ తనే, మొత్తం సర్వస్వం తనే అని ఆలోచించుకుంటూ ఉన్నారు. ఐ హోప్ దట్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. ద స్టార్ వచ్చిందండి. ఇదేంటంటే ఫ్యూచర్లో కూడా మీకు మంచి ఉంది అని అంటున్నాను. ద స్టార్ అంటే ఏంటంటే మీరు తనతో అంటే ఎలా డిసైడ్ అయిపోయారంటే చెప్పాను కదా, ఫ్యూచర్ కూడా తనే, నా ఫ్యూచర్ మొత్తం తనే, తనతో నేను ముడిపడి ఉన్నాను ముడేసేసుకున్నారు మీరు. అలా ఉంది. అదేంటంటే ఏమైనా సరే అంటే ఫ్యూచర్లో లైఫ్ అంటే కూడా ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్స్ వస్తాయి కదా. అయినా నేను ఎట్టి పరిస్థితిలో అయినా తనతో ఈక్వాలిటీగా, అంటే అదే గొడవలు ఇవి లేకుండా ఏమున్నా ఈక్వల్గా ఉండి మేము బాగుంటాము, నేను మంచిగా ఉంటాను, అంటే అన్నిటికీ నేను అడ్జస్ట్ అయి ఉంటాను. ప్రతిదానికి అంటే గొడవలకు మాటకపోకుండా నేను ప్రతిదానికి తనతో అడ్జస్ట్ అయి ఉంటాను అనే దాంట్లో ఉన్నారు. సో నెక్స్ట్ వన్ అంటే ద స్టార్ అంటే అదే అండి దాని మీనింగ్. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్స్. ఏంటంటే ఈ ఎనర్జీస్ని బట్టి అయితే మీరు స్పిరిచువల్ లెసన్స్ అంటే ఇది ఒక మనకు సోల్మేట్ లవర్స్ దానికే వస్తుందండి. అది స్పిరిచువల్ లెసన్స్ నేర్చుకోవడానికి ఆ దేవుడు మీ ఇద్దరిని కలుపుతాడండి. ఏదో మీరు వాంటెడ్లీ అంటే ఇంటి పక్కన ఉండో, ఇంటి ముందో ఉండో, మీ వీధిలో ఉండో సంథింగ్ అలా మీరు తరచుగా చూసుకొని కలుసుకునే వాళ్ళు కాదండి. అంటే ఆ ఎనర్జీ ఒకటి ఎక్కడో దూరంగా ఉండి, అంటే సమ్ మెసేజెస్ కాకపోతే ఇంటర్నెట్ ద్వారానో అలా పరిచయం అయిన వాళ్ళు, అంటే ఆ దేవుడే మిమ్మల్ని పరిచయం చేశారు ఒకరికొకరు సంథింగ్ లెసన్స్ నేర్చుకోవడానికి. స్పిరిచువల్ లెసన్స్ ఆల్రెడీ మీరు అంటున్నారు ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్స్. అంటే దేవుడు కూడా అదే చెప్తున్నారండి. మీ ఇద్దరు కలవడానికి, అంటే మీరిద్దరు ఒకరికొకరు పరిచయం కావడానికి కూడా మీ హ్యాండ్ కాదు, అది దేవుడు వల్లనే అయ్యింది. మీరు ఒకసారి ఆలోచించుకోండి. అన్ఎక్స్పెక్టెడ్గా అవుతాయి కొన్ని రిలేషన్స్. అసలు మనకు వాళ్ళతో పరిచయం ఉండదు. సమ్ ఇయర్స్ 20 years 15 years బ్యాక్ మనకు పరిచయం ఉన్న వాళ్ళు తర్వాత మన లైఫ్లోకి ఎంట్రీ అవుతారు.
అది ఎందుకంటే తెలియదు, కర్మ అంతే. దేవుడు పరిచయం చేస్తాడు, అంటే దేవుడు కల్పిస్తాడు, అది డెస్టినీ అంతే. తలరాతలో ఉంటారు కొంతమంది కర్మ రిలీజ్ చేసుకోవడానికి చాలా ఉంటాయండి, అందులో కూడా రకాలు. కానీ దేవుడు మీ ఇద్దరిని కలిపారు. అందువల్ల తను పరిచయం అయిన తర్వాత మీరు ఏదో స్పిరిచువల్ లెసన్స్, అంటే ఇంతకుముందు మీరు చెప్పాను కదా, ఒక పిల్ల చేష్టలు అంటారే, అంటే పిల్ల చేష్టలు అంటే తెలియదు, ఇన్నోసెంట్, అప్పుడప్పుడే కొద్దిగా తెలుసుకుంటూ ఉంటారు అలా అన్నమాట. కానీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీరు అసలు ప్రపంచం అంటే ఏంటి, మీ ఇంపార్టెన్స్ అంటే ఏంటి, ఎవరితో ఎలా ఉండాలి ఏంటి అనేది అంతకన్నా ముందు నుండి ఇప్పుడు మెచ్యూర్ అయ్యారు. తన పరిచయం వల్ల మీరు సమ్ లెసన్స్ నేర్చుకున్నారు అని అంటున్నారు. అది కూడా ఎందుకు అంటే ఏస్ ఆఫ్ కప్స్ మీకు దేవుడి ద్వారానే మీరు ఇద్దరు ఎమోషనల్గా, అంటే ఇక్కడ హ్యాండ్ చూసారా, దేవుడు స్పిరిచువల్ అన్నమాట, తనే మీ ఇద్దరిని కలిపారు. ఎనీవే మీరు సమ్ ఇయర్స్ తర్వాత ముందు పరిచయం ఉన్న వాళ్ళు ఇంటర్నెట్ ద్వారానో సంథింగ్, కానీ అంటే వాంటెడ్లీ కొంతమంది ఉంటారు డైలీగా ఫాలో అయ్యి, అలా కాదనమాట. మీరు అది అన్ఎక్స్పెక్టెడ్, ఎంతో దూరం నుండి సమ్ ఇయర్స్ నుండి అలా ఉన్న వాళ్ళు ఒకేసారి పరిచయం కావడము ఇట్లా డిఫరెంట్గా ఉంటుందండి. దేవుడిది వాళ్ళతో ముడిపడి ఉన్నప్పుడు అలా పరిచయం అవుతారనమాట. అది సో మీరు అంటున్నారు, మీరు మీట్ అయిన తర్వాత మీ పర్సన్తో మీరు మీట్ అయిన తర్వాత స్పిరిచువల్ లెసన్స్ నేను నేర్చుకున్నాను అని చెప్తున్నారు. అంతకుముందు అవన్నీ తనకు తెలియదు, అసలు ప్రపంచం అంటే ఏంటో అంత అవగాహన లేదు. మీరు వచ్చిన తర్వాతనే అవి వాళ్ళు రియలైజ్ అవుతారండి. ఇది ఎవరికి మీట్ అవుతుందో వాళ్ళకు 100% వాళ్ళు ఎంట్రీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎన్ని నేర్చుకున్నారో, ఈ లోకం నిజస్వరూపం ఏంటి, ఎవరు ఏ మనుషులు ఎలా మెంటాలిటీ ఉంటారు, ఎన్ని టైప్స్ ఉంటారు, ఎన్ని మెంటాలిటీస్ ఉంటారు, ఏ క్షణంలో ఎవరు ఎలా ప్రవర్తిస్తారో, ఎవరు ఈగోగా ఉన్నారో, ఎవరు సెల్ఫిష్గా ఉన్నారో, అంటే ప్రతి కోణాన్ని వాళ్ళు అచీవ్ చేస్తారండి. రాను కూడా అలా ఉంటాయి స్పిరిచువల్ లెసన్స్. ఓకేనా, దానికి చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది. బట్ ఇవి వచ్చేసి మీ ఎనర్జీస్ అండి, చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. బటర్ఫ్లైస్, సూపర్ బటర్ఫ్లై, కలర్ఫుల్ బటర్ఫ్లైస్, అట్రాక్టివ్గా ఉన్నాయి. మీ ఎనర్జీస్ బాగున్నాయండి. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలండి, ఎవరో ఈ ఎనర్జీస్ కానీ. సో ఇప్పుడు వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీస్ సూపర్ అండి. నాకు చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే ఆ ఎనర్జీస్ గెయిన్ అవుతుంటే మనకు కూడా ఆ లోకంలో విహరించినట్టు అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ కార్డ్స్ ఓకే ఇక్కడ పెట్టేసాం. ఇప్పుడు మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. మీ పార్ట్నర్ ఎనర్జీస్ వచ్చేసి ఒరాకిల్ కార్డ్స్ నుంచి చూసేసి తర్వాత డెక్ నుండి క్లారిటీ ఇచ్చేస్తానండి. మీవి ఇలా ఉన్నాయి, కమాన్ మీ పార్ట్నర్వి ఎలా ఉన్నాయి చూసేసావా, రండి. యాంగ్జైటీగా ఉన్నది మీకు ఎవరికైనా ఉంటుంది కామన్. ఇంకోటి ఏంటంటే ఈ ఎనర్జీస్కి ఎవరికి రెజ్యూమ్ అయితే ఎవరికి వర్తిస్తాయో 30 or 40% వర్తించిన నెక్స్ట్ మీ పార్ట్నర్ ఎనర్జీసే అనుకోవాలండి. కాకపోతే కాదు, మీరు వేరే వీడియోస్ చూడాలి, లేనిపోని మనము ఇది చేసుకోవద్దు. ఓకేనా, ఓకే, జస్ట్ నాలెడ్జ్ కొరకు సంథింగ్ చూస్తాను అంటే చూడండి, బట్ మనది కాంది మనం ఆపాదించుకోవద్దండి. ఇది జనరల్ రీడింగ్, ఓకేనా. బట్ బాగున్నాయి, అందరికీ నచ్చుతుంది ఇది. నాకే ఇంత లోపలికి మీకు తెలియదని నాకు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తెలుసా నేను. ఓకే, మీరు వచ్చేసి ఇప్పుడు మీ పార్ట్నర్ నేమ్ని ప్లస్ తన ఫేస్ని డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ని విజువలైజ్ చేసుకోండి, మనకి ఎగ్జాక్ట్గా వస్తాయండి. మీరు మీ పార్ట్నర్ ఎనర్జీ మీ ద్వారా ఈ కార్డ్స్కి ఎనర్జీ వచ్చేసి మనకు వస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి మీ పార్ట్నర్ నేమ్ని ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఒక 5 times మీరు చేయండి. 5 or లేదు మేడం ఇప్పుడే చెప్పాను కదా, ఐ లుక్ ఫర్ యూ ఎవ్రీవేర్ అన్నారు కదా, చెప్పాను కదా, మెసేజ్లు వచ్చినాక మళ్ళీ మీరు తలుచుకోమంటున్నారు అని అంటారేమో. అయినా పర్లేదు, మళ్ళీ తలుచుకోండి మీరు. ఓకే, ఉన్నారండి అలా కూడా మెసేజ్ ఇస్తారు. అక్క నువ్వు పార్ట్నర్ని తలుచుకోమని చెప్తున్నావు, అలా తలుచుకునే అవసరం లేదు, 24/7 తలలోనే బుర్రలోనే అసలు మర్చిపోదామన్నా మర్చిపోరు. కొంచెం టైం ఇంత బిజీగా ఉన్నా కానీ ఏదో ఒకటి మాకు సింక్రానిసిటీస్ కనిపిస్తూనే ఉంటాయి. తన నేమ్ ఫస్ట్ లెటర్లో, కాకపోతే సాంగ్స్ సమ్ మెసేజెస్ ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి అంటారు. అదంతే అండి, అది స్పిరిచువల్ వద్దు. ఒక దాంట్లోకి వెళ్తే మళ్ళీ పొడుగైపోతుంది. ఇప్పటికే
ఓకే, మీరు మీ పార్ట్నర్ని తలుచుకోండి. కమాన్, మనం తీసేసాం వీడియో. గుడ్, మంచి ఎనర్జీలో ఉన్నారు మీరు. మీ పార్ట్నర్ మీ కొరకు ఏం ఆలోచిస్తుంది చూద్దాం. మీరు ఇంత ఇంత బా 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 ఎనర్జీ ఇంతలా బాగున్నాయి. కమానండి. అవుట్కమ్, I am possessive for you. Anger is just outcome. అన్నీ ఒకేసారి తీసేసి చెప్తానండి. You always try to look advantage of my true love. I still miss you. ఓహో, తను కూడా అలాగే ఉన్నారు. You always try to took advantage ఆఫ్ మై ట్రూ లవ్ అంట. అబ్బా, ఐ స్టిల్ మిస్ యూ. అడ్వాంటేజ్ ఏం తీసుకుంటారండి పాప, మీరు ఇంతలా ఇదైపోతుంటే. అవర్ రిలేషన్షిప్ వాజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. హోప్ ఇట్ రిమైండెడ్. సో వావ్ వావ్, మీకన్నా ఎక్కువ ఫీల్ అవుతున్నారు. పెద్ద కవులేమోనండి, మంచి మంచి మెసేజెస్ ఇస్తున్నారు. ఐ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు యూ డ్యూ టు యువర్ నెగిటివ్ రెస్పాన్స్. నెగిటివ్ రెస్పాన్స్ ఏంటండి అంత ఇదవుతుంటే. I am lonely towards many family. Oh, my family, so don't misunderstand me. The family issue. You hurt me every time for your flesh pride of ego. Avuna? Ayyo Rama. One more card please. One more card. ఒకటే కార్డ్ లాస్ట్ అండి. నేను క్లారిటీ ఇచ్చేస్తాను. మీ పర్సన్ పెద్ద ఫ్యామిలీ పర్సనే ఉన్నట్టు. మీరేమో ఇంతలా ఇదైతే నా ఫ్యామిలీ అంటున్నారు, ఈగో అంటున్నారు. ఈ ఎనర్జీస్, మీరేమో ఊహాలోకంలో విహరిస్తున్నారు. మీరేమో ఎక్కువ ఇమోషనల్ సెన్సిటివ్ పర్సన్, ఆయననేమో ప్రాక్టికల్ పర్సన్, వెరీ ప్రాక్టికల్. మై డిజైర్స్ ఆర్ గ్రేటర్ దెన్ దిస్ రిలేషన్. సో ఎక్స్క్యూజ్ మీ, చెప్పానా ఇంత మీరు ఇంతలా ఇదైతే ఆయన ఇంత ఇలా అనేసారు అంతే. అంతే అండి, వీళ్ళది చెప్తున్నాం కదా. మీరు ఎంత ఇక్కడ ఓవరాల్గా ఒక 2 పాయింట్స్ అండి చెప్పాలంటే. మీరు ఎంత ఇదిగా అంటే సర్వం తనే. అబ్బా, ఏ లోక ప్రభాబు, ఇది నేను అన్నాను కదా, ఏంజిల్స్ ఆ వరల్డ్కి వెళ్ళిపోయి మీరు అలా ఏరీస్ అండ్ వండర్లైన్ అలా విహరిస్తున్నారు తనని తలుచుకొని. అలా అలా అంటే ఊహాలోకం మీది. అంటే మీది ఇమోషనల్ పర్సన్, సెన్సిటివ్ పర్సన్, ఏం తెలియదు, అమాయకులు మీరు. తన వలలో పడి అదో విహరిస్తున్నారు బటర్ఫ్లైస్ లాగా. కానీ తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, ఓకే తను లైక్ చేస్తున్నారు, బట్ ఏంటంటే తను ప్రాక్టికల్ పర్సన్ అండి. మీరేమో ఇమోషనల్ పర్సన్, సెన్సిటివ్ పర్సన్. కానీ మీలా కాదు తను కూడా చేస్తున్నారు, కానీ మీ అంతలా కాదు. అంటే మీరేదో మీరే సర్వం, మీరే 9 ఆఫ్ కప్స్ మొత్తం మీరు మత్తు, నాకు అది డ్రగ్స్ అంటే ఆ డ్రగ్స్ లెవెల్లో మీరు ఇదైపోయారు. కానీ తను అలా కాదు, ప్రాక్టికల్. అసలు ఎలా ఉండాలి, ఏంటి అని అంటున్నారు. నీకన్నా నాకు ఎక్కువ నేను అనుకునేటివి, నేను సాధించేటివి ఇంకా ఉన్నాయి. నేను అనుకున్నది ఒకటి, మన రిలేషన్ కన్నా ఎక్కువగా నాకు ఇంపార్టెన్స్ ఉంది అంటున్నారు. అంటే కొంతమందికి కొన్ని ఉంటాయండి, నేను అది అచీవ్ చేసే వరకు నేను లైఫ్లో సెటిల్ కాను. నేను ఫస్ట్ ఫండమెంటల్గా నా కాళ్ళపైన నేను నిలబడాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుందండి. ఒకరికి ఎడ్యుకేషన్, ఒకరికి బిజినెస్, సంథింగ్ ఇన్ని ల్యాక్స్ నేను అర్న్ చేసిన తర్వాతే, నేను సెటిల్ అయిన తర్వాతని నేను ఈ ఇల్లు కొనుక్కున్న తర్వాత, అలా ఎన్నో రకాలు ఉంటాయి. అలాంటివి మీ పర్సన్స్కి ఏవో ఉన్నాయి. సో మన రిలేషన్ కన్నా కూడా ఎక్కువ నాకు ఉన్నాయి. సో ఎక్స్క్యూజ్ మీ, నాకు నువ్వంతలా మత్తులో ఉండకు అని చెప్తున్నారు. సో నేను చెప్పేది మీకు క్లియర్గా వినండి, రియలైజ్ కండి. మరీ అంత మత్తులో ఉండొద్దు, రియాలిటీలోకి రావాలి. మనం రియాలిటీలో బ్రతకాలి. ఊహాలోకం ఓకే చాలా బాగుంది, బట్ ప్రాక్టికల్గా అంతలా ఉండొద్దండి. ఓకేనా? కమన్, నేను మీ ఆనందాన్ని చేయట్లేదు, ఉండాలి, అది అలా కూడా ఉండాలి, బట్ ప్రాక్టికల్గా కూడా ఉండాలండి. ఎందుకంటే ఒక పర్సన్ కోసము మనం అంతలా ఇదవుతుంటే తను కూడా మనకు అంతే ఆ లెవెల్లో ఇచ్చే విధంగా ఉండాలండి. మనము ఇప్పుడు
ఈ ఈక్వల్గా గివెన్ అండ్ టేకెన్ ఉండాలండి. ఏదైనా అంతే. ఇప్పుడు మీరు ఎక్కువ ఇచ్చేసి తను తక్కువ ఇచ్చేస్తే అక్కడ బ్యాలెన్సింగ్ అవుట్ అయ్యే ఎన్నో ఎన్నో అపార్థాలకు వస్తాయండి. ప్లస్ అది కాంటాక్ట్ లెస్ అయిపోతారు, బ్లాక్ చేస్తారు, ఇక నానా రచ్చలు, హెడ్ఏక్స్ ఎంతలా ఉంటాయంటే అంతలా ఉంటాయండి. అందుకే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. మనకు టీ కప్పులో అయినా కాఫీలో అయినా షుగర్ ఎంత ఉండాలో అంతే ఉంటే మనం తాగగలుగుతాము, కమ్మగా ఉంటుంది, ఎంజాయ్ చేస్తాం తాగకుండా. కానీ అదే కాఫీలోను టీలో పంచదార ఎక్కువైతే అసలు తాగలేమండి. స్వీటే కదని తాగుతామా, తాగలేము, మనం దాన్ని పారబోసేస్తాం. అవునా? లైఫ్లో కూడా అంతే. ఎంత ఉండాలో అంతే ఇవ్వండి. ఎక్కువ మీరు ఇవ్వడం తప్పనట్లేదు, బట్ తాను దాన్ని యాక్సెప్ట్ చేసి బేర్ చేసేంత కెపాసిటీ కూడా తనకు ఉండాలండి. మీ ప్రేమకు భయపడి మీ మత్తుకు ఇదైపోయి తను పారిపోయే స్టేజ్లకు తీసుకురావద్దు. అలా అయ్యే సిచ్యువేషన్సే పారిపోతాయి, బ్లాక్లో పెడతారు, కాంటాక్ట్లో ఉండరు, దూరం అయిపోతారు, మళ్ళీ ఇద్దరికి నానా క్షోభలు అవుతాయి. ఎన్ని మెసేజ్లు తెలుసా? సో అందుకనే మీ ఇమాజినేషన్ వల్ల ఉంటే మీరు ఉండండి, నో ప్రాబ్లం. కానీ తన వరకు మీరు ఇంతలా ఇదవుతున్నానని చూయించొద్దు. నిజం చెప్తున్నాను. అలా చూయించారంటే మళ్ళీ ఇక అమ్మ ఇదేంట్రా బాబోయ్, నేను ఇక్కడికి వచ్చి పడతాయి ఇంతలా ఇదైపోతా, ఆమె నా పైన ఏదేదో అనుకుంటుంది, నాకేమో మా ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, సొసైటీ ప్రాబ్లమ్స్, అది ఇదని ఆయన బుర్రంతా పాడైపోయి పారిపోతారు, బ్లాక్ చేసేస్తారు. అది నిజం అండి, ప్రాక్టికల్గా వాస్తవం అది. సో మనం క్లారిటీ ఇచ్చేస్తాం, ఎందుకంటే ముందు ముందు అలా అవుతాయి. అందుకనే కొంచెం అన్నీ ఈక్వల్గా ఉండాలండి. చెప్పాను కదా, టీలో మనకు పంచదార అయినా స్వీట్లో అయినా ఎక్కడైనా అతి ఉండొద్దండి, అతి ఉండొద్దు, ఈక్వల్గా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి. బ్యాలెన్స్గా ఉంటేనే అన్ని రిలేషన్స్ కరెక్ట్గా ఉంటాయి, అన్నీ తినగలుగుతాము, ఆస్వాదించగలుగుతాం. కాకపోతే ఎక్కువైపోతే పారబోసేస్తారు. మీ ప్రేమ ఎక్కువైపోతే కూడా పెట్టుకోరు, అబ్బా వద్దు, ఈ అక్కర్లేని ప్రేమలు వద్దు, ఎంత అవసరం ఉందో అంతే ఇవ్వాలి. మనం ఒక కాస్ట్లీ వస్తువులాగా ఉండాలి, చీఫ్గా ఉండొద్దండి. ఫర్ ఎగ్జాంపుల్కి మనకు టమాటోలైనా ఏవైనా చీఫ్గా ఉంటే బాగా చీఫ్గా ఉందని ఎవ్వరు ఇచ్చేరు, ఎక్కడంటే అక్కడ పారబోసేస్తారు, ఎలా అంటే అలా యూజ్ చేసేస్తారు, ఎక్కడంటే అక్కడ వీధుల్లో అమ్మేస్తుంటారు. అలా చీఫ్గా ఉండొద్దు, అంటే ఎక్కువ ఉండొద్దు అనమాట. ఇప్పుడు మనం అదే కాస్ట్లీ అయిందనుకోండి, 150కో 200కో ఫర్ కేజీ అని టమాటోస్ ఉంటే అప్పుడు దాన్ని ఎంత ఇదిగా యూజ్ చేసుకుంటారండి. ఒక్కో టమాటో 2 టమాటోస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంటే అంత వాల్యుబుల్గా యూజ్ చేసుకుంటారు. అలా ఉండాలి మనం కూడా, ఓకేనా? చీఫ్గా ఉండొద్దు. చీఫ్గా అంటే ఎక్కువ చూస్తుంటే ఏంటి ఇంత ఎందుకు పడతా అంటే నెగ్లెక్ట్ చేసేస్తారు, లీనస్గా చేసేస్తారు. అలా ఉండొద్దు. స్పెసిఫిక్గా గర్ల్స్కి, లేడీస్కి చెప్తున్నాను. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పాయింట్ గుర్తుంటే లైఫ్లో అన్నింటిలో ఇస్తారు. అంటే అవి లేడీస్ అని కాదండి, ఫీమేల్ ఎనర్జీస్ అలా ఉంటాయి, ఎవరిలోనూ ఉండొచ్చు. ఆ ఎనర్జీస్ ఎక్కువైతే ఎదుటి వాళ్ళు ఇది చేసుకోలేరు, లీనెస్ చేస్తారు, చులకన చేసేస్తారు, దూరం పెడతారు. దానివల్ల ఎంత హట్ అవుతుంది తెలుసా, అసలు భరించలేము ఆ బాధని, అలా ఉంటుంది. సో అందుకనే ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే ఎనర్జీస్ మీవి అలా ఉన్నాయి, మీరు బాధపడొద్దు. అందుకే బీ కేర్ఫుల్. ఇప్పుడే మీరు కేర్ఫుల్గా ఉండండి, ఈక్వల్గా ఇవ్వండి, ఓకేనా? మీకు ఏమన్నా మీ మనసులో దాచుకోండి, మరీ అంతలా ఎక్స్ప్రెస్ చేయొద్దు. తను ఎంత చేస్తారో మీరు కూడా అంతే చేయాలి, కాకపోతే దూరం అయిపోతారు. దూరం అవ్వడం అంటే మళ్ళీ అవుతారు కానీ గ్యాప్ వచ్చేస్తుందండి. అది ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఎన్నో కేసెస్ చదివి విని మరీ చెప్తున్నాను నేను ఇది, ఓకేనా? ఓకే అండి. మీరు ఇప్పుడు మనము మీ పార్ట్నర్ది నేమ్ను మీరు తలుచుకోండి, ప్లస్ తన డేట్ ఆఫ్ బర్త్. కాకపోతే తన ముఖార విందాన్ని మీకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉంటుంది 24 hours. అది చెప్పడం కూడా ఇష్టం. సారీ అండి, అంటే నాకు ఒక రకంగా ఫీలింగ్ అని కాదు, అది తెలియని అమాయకత్వం అండి మీది. ఆ ఎనర్జీస్ అలా ఉన్నాయి, ఉంది మీకు డీపెస్ట్ హార్ట్గా ఫీల్ అవుతున్నారు. బట్ మీరు ముందు బాధపడొద్దని అండి నా సజెషన్. అది చూసారా, ఐఎమ్ ఓవర్ పొజిటివ్ ఫర్ యువర్ యాంగర్ ఈజ్ జస్ట్ అవుట్కమ్. చూసారా? నెక్స్ట్ అండి, నేను అన్నీ ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ ఆల్వేస్ ట్రై టు లుక్ అట్ వెన్. ఈయన మీరు అంతలా అంటుంటే తను ఇంకో విధంగానే ఆలోచిస్తున్నారండి.
యువర్ రిలేషన్షిప్ వాజ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఒకసారి అది అంటారు, ఒకసారి ఇది అంటారు, కానీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వచ్చిందండి. అందుకనే నాకు అర్థం కాలేదు, ఏంటి మీరు ఇంత ఇదైపోతుంటే తను ఏంటి తేడాగా చెప్తున్నారు అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్న ఎనర్జీస్ అనుకున్నాను, డౌట్ ఉండే. కానీ ఇప్పుడు 100% క్లారిటీ వచ్చేసింది. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, షూర్గా ఉంది. ఓకే, ఏస్ ఆఫ్ కప్స్ అండి. ఐ విల్ నెవర్ కమ్ బ్యాక్ టు యూ డ్యూ యువర్ నెగిటివ్ రెస్పాన్సివ్. కానీ కాదు, తను చెప్పేది ఒకటి, తన మనసులో అయ్యేది ఇంకోటి. నేను చెప్తాను కదా, ఇక్కడ ఉన్నాను కదా నేను, ఐఎమ్ రాయల్ టువర్డ్స్ మై ఫ్యామిలీ, సో డోంట్ మిస్అండర్స్టాండ్. అక్కడ తను చెప్పేది ఒకటి, తన మనసులో ఉండేది ఇంకోటి అండి, షూర్గా. ఇక్కడ అన్ని కార్డ్స్ ఎనర్జీస్ ఎలా వస్తున్నాయో చూడండి. యూ హర్ట్ మీ ఎవ్రీ టైమ్ ఫర్ యువర్ ఫాల్స్ ట్రైడ్ అండ్ ఈగో. నో, తప్పది. మీ పర్సన్ మేబీ నేను చెప్పేస్తాను ఆగండి. మై డిజైర్స్ ఆర్ గ్రేటర్ దెన్ దిస్ రిలేషన్, సో ఎక్స్క్యూజ్ మీ. మీరు అబ్బా నేను ఈ ఎనర్జీస్ ఎవరు క్యాచ్ అవుతున్నాయి, ఎవరు ఈ వీడియోస్ వింటున్నారో నేను ఉన్నట్టు చెప్తానండి. మీకు రెజ్యూమినేట్ అయితేనే పాయింట్స్ తీసుకోండి, అదర్వైజ్ అది వేరే వాళ్ళైనా వదిలేసేయండి. ఓకేనా? మీరు ఆ ఎనర్జీస్ చూసి ఇక్కడ ఈ ఎనర్జీస్ చూస్తే తేడాగా ఉన్నాయి. సో రియాలిటీలో బ్రతకండి. ఇమాజినేషనే సినిమానే, రియల్ లైఫే అండి. సినిమా షూటింగ్ తీయడానికి ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు అవుతాయి. రియల్ లైఫ్ వేరు, దట్స్ బిజినెస్. అది జస్ట్ ఎంటర్టైన్మెంట్. సినిమాలోది రియల్ లైఫ్లో కావు, అది మీరు గుర్తుపెట్టుకోండి. మేబీ అయినా సమ్ అవర్స్ అంతే, తర్వాత రియాలిటీ వేరు ఉంటుంది. రియాలిటీలో బ్రతకండి. ఓకే అండి. బాటమ్ ఆఫ్ ఎ డెక్ కూడా 7 ఆఫ్ వాండ్స్ వచ్చింది. ఓకే, తను అన్నీ అనుకుంటున్నారు కానీ మీ అంతలా అయితే ఇవ్వండి, ఉన్నది నేను చెప్పేసాను. ఓకే అండి. తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చూడండి, ఇక్కడ లేటెస్ట్ చెప్పేసాను. ఫస్ట్ NOSTCH కాదండి, సారీ, NOSTCSAC, మళ్ళీ ఎస్ వచ్చింది, టీ వచ్చింది, హెచ్ వచ్చింది, SC అండి. ఇవి వచ్చి ఆల్ఫాబెట్స్ అండి. మేబీ స్టార్టింగ్ ఆల్ఫాబెట్స్ ఉండొచ్చు. ఇక్కడ ఎక్కువ వచ్చేసి స్వాట్స్ ఎనర్జీ ఎక్కువ ఉందండి. స్వాట్స్ అంటే మనకి ఎక్వేరియస్, కుంభము, జెమిని, మిథునము, లిబ్రా, తులారాశి వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ మనకు ప్లస్ స్కార్పియోస్, క్యాన్సర్, స్కార్పియోస్, స్పైసెస్ అండి, కర్కాటము, వృశ్చికము, మిథున రాశి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ అది కూడా ఏరిస్, లియో, సాజిటేరియస్, మేషము, సింహము, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారండి. మనకు వచ్చేసి చారియట్ ఎనర్జీ కూడా ఉంది. ప్లస్ 7 నెంబర్ ఇంపార్టెంట్ అండి మీకు, ప్లస్ 9 మేబీ మంత్ కూడా. ఓకే అండి. ఇక్కడ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే తనకు కూడా మీతో మీ వైపు రావాలి. మీకు అసలు ఒక్క విధంగా చెప్పాలంటే తను కూడా రియలైజ్ అవుతున్నారండి మీ లవ్ని, మీ ప్రేమను, మీ దాన్ని. అబ్బా ఎంత ఇదిగా ఈ తను నన్ను లైక్ చేస్తుందా అని. కానీ తను లోపల ఫీల్ అవుతున్నారు. చూసారా, ఇక్కడ 9 ఆఫ్ కప్స్. స్వాట్స్ అంటే ఏకాంతంగా ఉన్నప్పుడు నేను అన్నాను కదా, మీ ఎనర్జీస్ వేరున్నాయి, తన ఎనర్జీస్ వేరున్నాయని. చాలా లోపల అంటే ఈ ఎనర్జీస్ చూస్తే ఎలా ఉంటుంటే రైట్ పర్సన్ రాంగ్ టైంలో మీట్ అయినట్టు ఉంటుంది చూడండి. అంటే మనకు కరెక్ట్గా సూటబుల్ అయ్యే పర్సన్, బట్ టైం దాటిపోయాక పరిచయం అవుతారు కదా, అలా ఉంది మీ సిచ్యువేషన్. ఇక్కడ ఎనర్జీస్ చెప్తున్నాను నేను, కార్డ్ ఎనర్జీస్. సో తను అక్కడ మీ మెసేజెస్ ఇవన్నీ తను అన్నీ తెలుసండి. తనకు మంచి అంటే మీరు అనేది ఏంటో తనకు అన్నీ అర్థమవుతాయండి, బట్ ఎక్స్ప్రెస్ చేయడు. కానీ అబ్బా ఇంతలా ఈ అమ్మాయి నన్ను ఇంతలా లైక్ చేస్తుందా, ఇంతలా ఇది ఉంటుందా, ఇంత ఎమోషనల్గా కూడా ఉంటారు ఆ పర్సన్స్. నేను ఎప్పుడూ ఇంతలా ఉంటారు అని అనుకోలేదు అని. అంటే మీ వరకు తను రాలేడు, మిమ్మలను తను చేరుకోలేడు, కాకపోతే అందుకోలేడు. ఆ ఫీలింగ్లో ఉన్నారండి. ఇక్కడ నేను ఎనర్జీస్ చెప్తున్నాను. లోపల తనకి ఏం చెప్పాలి, ఏంటి, తను నా పైన ఇన్ని ఆశలు పెట్టుకుంటుంది, ఇంత ఇమాజినేషన్ వరల్డ్ ఏదేదో ఊహించుకుంటుంది, నేను ఎలా చేయాలి అనే సందిగ్ధావస్థలో 9 ఆఫ్ స్వాట్స్ నైట్ టైంలో బాగా ఆలోచించి బుర్ర బద్దలైపోతుందండి. అక్కడ సిచ్యువేషన్ తందా అదే ఉంది, 100% షూర్.
కానీ తెలుసుకుంటున్నారు. ఎందుకు ఏంటి ఆ, నాకు అంటే ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందండి. నాకు మేబీ ఆ పార్ట్నరు మీకు ఎలా రెజ్యుమినేట్ అయితే అలా తీసుకోవాలండి. మేబీ తను మ్యారీడ్ పర్సన్ అయి ఉండొచ్చు. మోస్ట్లీ ఆ కార్డ్ వచ్చిందంటే థర్డ్ పార్టీ సిచ్యువేషనే అండి. ఇక్కడ పర్సన్ అని చెప్పానా అండి, నేను పర్సన్ అని కాదు. మేబీ తను ఎడ్యుకేషన్ కాకపోతే నాకు వేరే ఎయిమ్స్ ఉన్నాయి, దీనికనే ఈ రిలేషన్ కన్నా ఇంపార్టెంట్ అన్నారు కదా. మేబీ కొంతమంది బిజినెస్ కొన్ని షెడ్యూల్స్ ఉంటాయి, ప్రాపర్ టైంలో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసేది చాలా ఉంటాయండి. బిజినెస్ పరంగా అన్ని కంపెనీస్ డీల్ చేసేది ఏవేవో ఉంటాయి కదా, ఆ డీల్స్ ఉన్నాయి. నేను అంత టైం స్పెండ్ చేయలేను అంటే మీకు తను మీ వరకు రావడానికి మధ్యలో ఏ ఆటంకాలు ఉన్నాయో, పర్సన్స్ ఉన్నా వాళ్ళ ఫ్యామిలీ ఉన్నా ఎనీథింగ్, ఏ ఆటంకాలు ఉన్నాయో ఆ ఆటంకాలన్నీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కిందకే వస్తాయండి. కానీ ఇక్కడ హార్ట్లో ఉంది కాబట్టి మోస్ట్లీ 80% పర్సనే అండి. మేబీ ఉంటే మ్యారీడ్ పర్సన్ ఉండాలి, మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోవాలి, జనరల్ రీడింగ్ కాబట్టి. అండ్ అక్కడ ఏంటంటే తనకు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది. ఫ్యామిలీ అన్నారు కదా, మేబీ ఫ్యామిలీకి బాగా ఎలా అంటే తనకు అంటే మీతో ఉంటే ఒక ఆనందం సంతోషం అది ఉంటుంది. అంటే కార్డ్ ఎనర్జీస్ అలా వస్తాయి, అక్కడ ఉండదండి తనకి. ప్రతిసారి తను వాళ్ళని ఎంత ప్రొటెక్ట్ చేసి ఎంత ఇదిగా వాళ్ళ కోసం మొత్తం డే అంతా సాక్రిఫైస్ చేసి కష్టపడి జాబ్ అది చేసి అన్నీ చేశారు, కానీ అక్కడ తనకు అంత ప్యారిటీ ఉండదు. ఆ లవ్, ఆ ప్రేమ, ఆ అభిమానం అన్నది ఇవ్వరండి. తనకి ఎప్పుడు పూట్లు గుచ్చినట్టు పొడుస్తూనే ఉంటారు. చూసారా హార్ట్లో కత్తులు గుచ్చేసి, అంటే సూటిపోటి మాటలు ఎక్కువ ఉంటాయి అక్కడ. ఇప్పుడు మీరు పరిచయం అయిన తర్వాత తనకు అసలు వరల్డ్ అంటే ఇలా ఉంటుందంటే ఇంతలా ఉంటారా లైక్ చేసేవాళ్ళు నన్ను అంటే. తనకు అస్తమానము ఇక్కడ కార్డ్స్ ఎనర్జీ ఎలా అంటే మర్నీ చేయడం, బిజినెస్, జాబ్, ఆఫీస్, అంటే మీకు ఎలా రెజ్యూమినేట్ అదే అండి. తప్పిస్తే ఇంతలా ఒకరు తన పైన ఎమోషనల్గా ఫీల్ కావడము, ఇంతలా తన ఇమాజినేషన్లో అంటే అనుకోవడము, తన మత్తులో మునిగిపోవడం, అంటే సర్వం తనే అనుకొని తనని అంతలా లైక్ చేసే పర్సన్స్ ఉంటారా అంటే ఆ వరల్డ్ కూడా అలా ఉంటుందా అనేది తనకు తెలియదు అప్పటివరకు. అంటే ఎప్పుడు ఇది మెటీరియల్ లైఫ్ అంటారే అదే అనమాట. తనకు ఈ ప్రేమ అభిమానాలు ఇవన్నీ తెలియదు మీరు పరిచయం అయ్యే వరకు. ఇప్పుడు అయిన తర్వాత అబ్బాయి ఇంత బాగుంటుందా, బట్ నేను ఏం చేయలేను, నా చేతిలో లేదు, నాకు ఇక్కడ థర్డ్ పార్టీ పర్సన్ ఉంది, నాకు బిజీనెస్ ఉంది, మీకు ఎలా రెజ్యూమినేట్ ఎలా తీసుకోవాలి ఇప్పుడు ఆలోచిస్తున్నారండి. తను లేదు, తనతో ఉంటే నాకు ఒక ఫీలింగ్, ఐఎమ్ ఫీల్ హ్యాపీ, నాకేదో తెలియని మీరు అన్నారు మత్తులో ఉన్నానని. మత్తు అంటే అలా పిచ్చి పిచ్చిగా డ్రగ్స్ అవి కాదండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ అంటే అదో లోకం, అదో సంతోషం. అంటే తనను మీట్ అయినప్పుడే మీకు ఆ హ్యాపీనెస్, ఆ లోపలికి బ్లూమింగ్, ఆ మొగ్గలా విచ్చుకోవడం అనేది అదొకటి ఉంటుంది. అలా ఫీల్ అవుతున్నాను, నాకు కూడా అవుతుంది. ఏంటి అసలు మంచి ఏది చెడు ఏంటి, తనని నేను నొప్పించొద్దు అంటే తన మనసులో అన్నీ అనుకుంటా, కానీ నిన్ను హర్ట్ చేయాలనే ఉద్దేశం లేదండి. మంచి పర్సన్, ఉద్దేశం లేదు. బట్ ఏంటంటే తన నేచరే అలాంటిది, ఏది చెప్పరు బయటకి, అంటే తనకు తెలియదు ఇవన్నీ. జస్ట్ ఆఫీసు, బిజినెస్ ఆర్ అదే ఒక మెటీరియల్ లైఫ్ అనమాట. అంతే, అంతకు మించి ఇలా ఎక్స్ప్రెస్ చేయడము, ఈ ప్రేమలు అవి ఇవి తనకు తెలియదు అది. కానీ అక్కడ ఏంటంటే బాగా ఎమోషనల్ ఉండి తనకు ఒక అభిమానాన్ని, ఆ వాతావరణాన్ని కల్పించే వాళ్ళు లేరండి. తనకి తెలియదు. తనకు ఎప్పుడు గుచ్చి నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు ఎంత సంపాదించినా తక్కువే అంటే సంథింగ్ అలాంటి సూటిపోటి మాటలు గుచ్చే వాళ్ళే ఉన్నారు. బట్ మీరు పరిచయం ఎంత తన లోపల నుండి ఒక బ్లూమింగ్ నిన్ననే మొగ్గ విచ్చుకుందని కాడ కూడా చూడలేదు. అలా మీ పైన ఒక లోపల నుంచి ఒక అంటే ఎప్పుడూ తెలియని అనుభూతి అలా వస్తుంది, పొంగి పొర్లుతున్నాయి మీ పైన తనకు. కానీ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఎలా ఉంటుందంటే ఇక్కడ సిచ్యువేషన్స్ ఫ్యామిలీ పరంగా ఇక మీరు అర్థం చేసుకోవచ్చు. ఏంటి మీరు పరిచయం ఏంటి, ఎప్పుడో మీతో పరిచయం ఉన్నట్టు, ఎప్పుడో మీతో మాట్లాడినట్టు అవి అన్నీ తనకు కూడా రిమైండ్ అవుతున్నాయి. మీరు స్టార్టింగ్లో అన్నారా, సారీ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ అండి. అయితే ఎప్పుడో మీతో పరిచయం అయినట్టు, ఎప్పుడో మీతో మాట్లాడినట్టు తనకు కూడా ఇదవుతుంది. ఎందుకు ఏంటి ఇలా మీరు స్టార్టింగు మీ దాంట్లో మీరు అన్నారే ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ద స్పిరిచువల్ లెసన్స్ అని, అదే అండి తనకు కూడా అదే రియలైజ్ అవుతున్నారు. ఏంటి నాకు ఈ ఫీలింగ్స్ ఎప్పుడు లేనిది తనతో ఇలా వస్తున్నాయి అని ఒక హార్మిట్ పొజిషన్లోకి వచ్చేసారండి. హార్మిట్ ఆలోచిస్తున్నారు తను కూడా. ఏంటి
నాకు ఇంతలా ఎమోషన్స్ ఇగో కప్స్ చూసారా, ఏస్ ఆఫ్ కప్స్ అంటే అదేనండి. అలా ఎమోషన్స్ పొంగి పొరుతున్నాయి, ఏంటి ఏంటి అని. కానీ మీ వరకు రావాలంటే తనకి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి అక్కడ పరిస్థితి బాగాలేదు. తనకి ఎప్పుడు గుచ్చడం, సూటిపోటి మాట్లాడడము బాగాలేదు అక్కడ పొజిషన్. కానీ మీ వైపు రావాలి, మీతో మాట్లాడాలి, మీకు హెల్ప్ చేయాలి, అంటే మీ ఫీలింగ్స్ ఏంటున్నాయో వినాలి అనే దాంట్లో ఉన్నారండి. మీ వరకు రావాలి, ఎలాగైనా చేసి రావాలని బాగా ఆలోచిస్తున్నారు. హర్మిట్ పొజిషన్కి వెళ్ళిపోయారు, బాగా థింకింగ్ చేస్తున్నారు. కానీ తనకు అక్కడ చాలా ఆప్షనల్స్ ఉన్నాయండి. అందుకే అంటున్నారు, మన రిలేషన్ కన్నా ఆడ చెప్పారే, మన రిలేషన్ కన్నా నాకు ఇంకా ఎయిమ్స్ ఉన్నాయి, నాకు ఇది ఇంపార్టెంట్ కాదు, దీనికన్నా ఇంపార్టెన్స్ ఇంకా ఉన్నాయంటున్నారు కదా. అందుకే అంటున్నారు తనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. మేబీ రెస్పాన్సిబిలిటీసే ఉండొచ్చు, కాకపోతే మేబీ సమ్ అదర్ రిలేషన్స్ కూడా ఉండొచ్చు అండి. నేను కార్డ్స్ ఎనర్జీస్ చెప్తున్నాను, ఎవరికి ఎలా రెజ్యూనేట్ అయితే అలా తీసుకోవాలి, ఎవరిని చాయిస్ చేసుకోవాలనే దాంట్లో ఉన్నారండి. తను ముందన్న వాళ్ళని చాయిసెస్ అయితే ఉన్నాయి ఇక్కడ, షూర్గా ఉన్నాయి. అవేంటో అనేది మీకు ఎలా రెజ్యూనేట్ అయితే అలా తీసుకోవాలి. కానీ మీ పైన ఉంది, కానీ అక్కడ ఆయనకు చాయిసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ థర్డ్ పార్టీ కూడా ఉంది. ఇది జనరల్ రీడింగ్, మీకు ఎలా వర్తిస్తే అలా తీసుకోవాలి. బట్ ఇక్కడ మాత్రం అలా ఉందండి. మీ పసంది మీ అంతలా అంటే ఎక్స్ప్రెసివ్ కాదండి, తను చెప్పరు, బట్ లోపల అన్నీ ఫీల్ అవుతున్నారు. మీరు మాత్రం బటర్ఫ్లై లాగా ఎగిరిపోతున్నారు. తను ప్రాక్టికల్లో ఉన్నారు. అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది, అంటే బిజినెస్ సంథింగ్ ఏదో ఒక దాంట్లో ఉన్నారు. తను మీ కండిషన్ వేరు, మీ సొసైటీ వేరు, మీ లోకం వేరు, తనది వేరు, తన లోకం వేరు, తన సొసైటీ వేరు, తన ఫ్యామిలీ వేరు, తన సరౌండింగ్స్ వేరు, తనకు ఆప్షనల్స్ కూడా ఉన్నాయి అక్కడ. అవన్నీ చూసుకొని మీరు బటర్ఫ్లైలా ఎంత ఫ్లై చేయాలో అంతే చేయండి, మీకు మంచిది. అది నా పర్సనల్ సలహా. మళ్ళీ మీరు ఎక్కువ ఫ్లై చేయొద్దు, ఎక్కువ మళ్ళీ బాధపడొద్దు, ఓకేనా. ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వండి, ఈక్వల్ గివెన్ అండ్ టేకెన్, ఓకేనా. బ్యాలెన్స్డ్గా ఉండాలి, అదర్వైజ్ ముందు బ్లాక్లోకి వెళ్ళిపోతారు, ఓకేనా. ఇట్స్ ట్రూ, మీరు నమ్మండి నమ్మకండి, ప్రాక్టికల్గా ఇది నిజం, ఓకేనా. దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. ఇది వచ్చి మీ పార్ట్నర్ ఎనర్జీ, మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి. సో మనము బాబా కమా ఈ పొజిషన్లో మీరిద్దరు కండిషన్స్ ఇలా ఉన్నాయి. మీ ఎనర్జీస్ ఇప్పుడు చాలా ఉంది, ఎనర్జీస్ ఏంటంటే కొంచెం లో అయిపోయింది. అంటే లో అని కాదు, బట్ రియాలిటీలో బతకడం తంది కూడా ఫ్యాక్టే అండి. రియాలిటీలో ఉండాలి ఏంటి అనేది చెప్పాను కదా. మీ లోకం వేరు, తన లోకం వేరు, అంతే. మీ సొసైటీ వేరు, తన సొసైటీ వేరు. ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అక్కడ, ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ డిఫరెన్సెస్ అన్నీ చూసుకోవాలండి మనం, ఓకే అండి. మీ ప్లస్ మీరు నా రీడింగ్ పైన మీరు ఏదైనా మీ ఒపీనియన్ కూడా మీరు టైప్ చేసి చెప్పచ్చండి, మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. నా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయాలండి ఖచ్చితంగా, ఇంకా 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 చేయాలి. థ్యాంక్ యూ. ఓకే అండి, మనము ఈ బాబా మీకు ఈ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి అనేది, ఆ యూనివర్సల్ బాబా మనకి ఏం గైడెన్స్ ఇస్తున్నారు, ఎలా ఉండాలి అనేది చూసేసామండి. కార్డ్స్ వన్ మోర్ టైం ప్లీజ్, జస్ట్ గైడ్ మీ. ఓన్లీ వన్ కార్డ్ అండి, హోమ్ సైడ్. సామరస్యము, మనము శరీరము ఆత్మల యొక్క మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి. ఇది అని ఇది అన్ని తత్వములను సమన్వయము పరుస్తుంది. ఓకే, కరెక్ట్గా రెజ్యూనేట్గా వచ్చింది చూడండి. ఫస్ట్ టైం నాకు వచ్చింది కార్డు సామరస్యము. నేను చెప్పాలి, ఈక్వల్ గివెన్ అండ్ టేకెన్. సామరస్యంగా ఉండాలి అంటే కలివిడిగా ఉండాలి. మీనింగ్ ఇలా కూడా వస్తుందండి, మనసు శరీరము ఆత్మల యొక్క సామరస్యముగా ఉండనివ్వండి. అది అన్ని తత్వాలను సమన్వయం పరుస్తుంది. ఎగ్జాక్ట్లీగా ఇదే మీనింగ్ అండి. అబ్బా, షూర్గా రెజ్యూమినేట్ అయింది. నేను చెప్పానా,
ఈ భాషలో చెప్పాలంటే, మీ రీడింగ్ భాషలో చెప్పాలంటే మీరు ఓవర్‌ఫ్లో అవుతున్నారు. ఓవర్‌గా అంటే మనది మనం ఇమాజినేషన్ చేసుకొని ఆ హ్యాపీని ఫీల్ కావడం తప్పు కాదండి నేను అనడం. ప్రాక్టికల్‌గా అవన్నీ కాని పనులు. ప్రాక్టికల్‌గా మీ పార్ట్నర్ ఎలా ఆలోచిస్తున్నారో, తన ఎలా ఉంది సొసైటీ, తన మెంటాలిటీ ఎలా ఉంది, తన మీకు ఎంతవరకు రియాక్ట్ అవ్వగలుగుతాడో, మీకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతాడో, మీరు ఎలా భావిస్తున్నారో తను అలాగే భావిస్తున్నారా, తన కండిషన్ ఏంటి, తన పొజిషన్ ఏంటి, తన ఫ్యామిలీ ఏంటి, తన సరౌండింగ్స్ సొసైటీ ఎలా ఉంటుంది, తన ఆఫీస్ సరౌండింగ్ ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి ప్రతి మనిషికి ఇన్ఫ్యాక్ట్ చూపిస్తాయండి. సో అన్నీ చూసుకోవాలి. ఓకేనా? మీరు అన్నారే ఆ మత్తులో మునిగిపోతున్న ఒక్క మనిషికి అంత అట్రాక్ట్ అయితే తన సరౌండింగ్స్ కూడా ఎలా ఉంటుంది, ఏముంటుంది, తన ఫ్యామిలీ పొజిషన్ ఏంది కూడా చూసుకోవాలండి. అన్నీ ఆలోచించాలి. మీరు చెప్తున్నాను కానీ ఇమ్మెచ్యూర్ అని ఆల్రెడీ ఫస్టే చెప్పాను కదా. మీకు ఇంతలా ఎందుకు చెప్తున్నానంటే, బాబాకి అడగడం, మీరు రాను రాను ఒక్క ఏదన్నా సిచ్యువేషన్ బ్లాక్ చేశారనుకోండి, ఎంత హర్ట్ అవుతారంటే ఇక మీరు భరించలేరు. అందుకే ఫస్టే చెప్తున్నాను, ఈక్వల్ గివ్ అండ్ టేక్ అని. బాబా కూడా అదే చెప్తున్నారు. మన మనసును చెప్తున్నారు, బటర్ఫ్లై శరీరము, ఆత్మను, సోల్ని అన్నిటినీ ఈక్వల్గా సమతూకంగా, ఏదైనా సమతూలంగా, నేను చెప్పాను కదా, టీలో చక్కెర ఎక్కువైనా పంచదార ఎక్కువైతే తాగలేము. అందుకే సమతూలంగా ఉంటే అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయని చెప్తున్నారండి. దాని మీనింగ్ అదే. డ్యామ్ షూర్గా అదే వచ్చింది 100%. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. రెజ్యూమ్ నీట్గా వచ్చిందండి. ఇన్ని కార్డ్స్లలో చూడండి, ఒకే కార్డ్ తీసాము. ఏదైనా ఈక్వల్గా గివ్ అండ్ టేక్ ఉండాలి. కొంచెం మెచ్యూర్గా ఆలోచించాలి. అన్నీ మనము ఎదుటి వారిని ఓవర్గా ఇది చేయొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దు, మనం బాధపడొద్దు. ప్రాక్టికల్గా ఉండండి. మీకు ఈ గైడెన్స్ కూడా వస్తుంది. తెలియని వాళ్ళకు ఓకే, తెలియని వాళ్ళు ఈ విని మీరు ఆలోచించి అబ్జర్వ్ చేయండి. అలా ఉండండి, మీ కొరకే మంచిది. రాను రాను మీరు హట్ కావద్దనండి. ఆ హట్ అయితే మీరు ఇమ్మెచ్యూర్, చాలా హట్ అవుతారు. సో అందుకే ఇంతలా చెప్తున్నాను. మీ బాబా కూడా అదే మెసేజ్ ఇస్తుంది. మనసైనా శరీరమైనా ఏదైనా ఈక్వల్గా ఉంచండి, ఎక్కువ ఇది కావద్దు. ఓకేనా? మీ ఫీలింగ్స్లో మీరు ఎంజాయ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ ఎక్స్ప్రెషన్ అనేది తను ఎంత చేస్తున్నారో మీరు కూడా అంతే చేయాలి. సరౌండింగ్స్ కూడా మనము చూసుకొని ఉండాలి. ఓకేనా? సో దిస్ ఇస్ ఆల్ ఫర్ ద టుడే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. రాధే రాధే.